హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. పింఛన్లకు సంబంధించి రీఅసెస్మెంట్‌లో భాగంగా ఆల్రెడీ ఈ అంటే హెల్త్ చెకప్‌లు జరుగుతున్న నేపథ్యంలో చాలా పకడ్బందీగా అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఆరోపణలు ఏరా అంటే వీడియోగ్రఫీ, అదేవిధంగా ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయట్లేదు. మళ్ళా మాకేమైనా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆందోళన దివ్యాంగుల్లో ఉంది. సో దానిపైన కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ అంటే రేపటి నుంచి ఈ రీఅసెస్మెంట్‌లో భాగంగా హెల్త్ చెకప్‌లు జరుగుతాయి కాబట్టి పారదర్శకంగా నిర్వహించాలనేది ప్రధానంగా అధికారులు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నారు. గత వారంలో జరిగిన సందర్భంలో కూడా అధికారులు అంటే ఉదాహరణకు తిరుపతిలో ఉన్న కమిషనర్ గారు మౌర్య గారు కూడా అక్కడ రుయాలో జరుగుతున్నటువంటి ఈ హెల్త్ చెకప్‌లకు సంబంధించి అక్కడికి వెళ్ళి అధికారులని చాలా అంటే వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వాళ్ళని గౌరవప్రదంగా చూసుకుని ఇక్కడ వాళ్ళకి ఈ హెల్త్ సెంటర్లలో వాళ్ళకు అంటే సౌకర్యాలతో పాటు చెకప్లు చేసి పంపించనంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలకు సంబంధించి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా గౌరవప్రదంగా అందరూ కూడా వాళ్ళకు సహకరిస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం చాలా మందిలో. ఎందుకంటే మనం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అంటే అంటే నిర్లక్ష్యంగా చూడడం కానీ అంటే రకరకాలుగా. కానీ ఇది వీళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన అంశం. దివ్యాంగులకు సంబంధించి రీఅసెస్మెంట్లో భాగంగా ఎవరైతే ఈ హెల్త్ చెకప్లు చేసుకుంటూ ఉన్నారో వీళ్ళ ఆ సర్టిఫికేట్లు అంటే వీళ్ళు చేసేటటువంటి అక్కడ ఏ ఒక్క డాక్టర్లు ఏ ఒక్క చిన్న నిర్లక్ష్యం చేసినా కూడా సరే వాళ్ళకి ఆ లబ్ధిదారుల నుంచి కూడా ఆ జాబితా నుంచి కూడా వాళ్ళు వైదొలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తు వాళ్ళకు ఆ పింఛన్లపైన ఆధారపడి ఉంది కాబట్టి మీరు మార్గదర్శకంగానే చేయండి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే చేయండి. బట్ ఏరా అంటే నిర్లక్ష్యం మాత్రం చూపించదండి అనేది ప్రధానంగా ఇక్కడ అధికారులు ఇస్తున్నటువంటి ఆదేశాలు. నిజంగా వాళ్ళు లబ్ధిదారులు అయితే కంప్లీట్గా వాళ్ళకు ఆ లబ్ధి చేకూర్చే విధంగా మీరు సదరన్ సర్టిఫికెట్లు వాళ్ళకు మంజూరు చేసే విధంగా ఏర్పాటు చేయండి. అంతే తప్ప నిర్లక్ష్యపూరితంగా ఎక్కడో సమస్య అంటే మీ వ్యక్తిగత సమస్యలు కూడా ఇలాంటి చోట ఏదో ఆలోచనలు పెట్టుకొని వాళ్ళకు ఆ పర్సంటేజీల విషయంలో ఏదైనా సరే తేడా జరిగితే వాళ్ళ భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తే నాశనం అయిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పింఛన్లు వెళ్ళిపోయాయంటే మళ్ళీ రావు. ఆ పింఛన్ల కోసం మళ్ళీ వాళ్ళు ఒక నెల ఆగినా కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఒక్కరితో పాటు ఆ కుటుంబం కంప్లీట్గా ఉన్నటువంటి ఆ ముగ్గురు నలుగురు కూడా కంప్లీట్గా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది 15,000 రూపాయల పింఛన్ కావచ్చు, అదేవిధంగా 6,000 రూపాయల పింఛన్కి సంబంధించి కావచ్చు. ఎలాంటి సమస్య వస్తుంది కాబట్టి డాక్టర్లు మాత్రం ఎవరైతే ఈ వైద్య సేవలకు సంబంధించి ఎవరైతే వీళ్ళు ఈ సదరన్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తారో ఈ హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళు అంటే వాళ్ళు మాత్రం పెద్ద మనసుతో మీరు నిబంధనలు పాటించద్దండి అని ఎక్కడెక్కడ కూడా మేము అనడం లేదు, ఎవరు కూడా అనడం లేదు, దివ్యాంగులు కూడా అనడం లేదు. నిబంధనలు పాటించి ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయండి అనే ఆలోచన మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆ పర్సంటేజ్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని రకాల గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ అంటే ఆ అధికారులకు ఎవరైతే వీళ్ళు హెల్త్ సెంటర్కి సంబంధించి డాక్టర్లు ఉంటారో వాళ్ళకు లేటెస్ట్గా మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మీరు ఈ సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ శాతం వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మరోవైపు రేపటి నుంచి మళ్ళీ స్పీడప్ అందుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే నాకు ఈ 2-3 రోజుల నుంచి కూడా చాలామంది సార్ మాకు నోటీసులు ఇవ్వలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నాకు కామెంట్స్ పెట్టారండి. అమలాపురం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, ఇట్లా రాయలసీమ జిల్లాల్లో, ఇట్లా నెల్లూరు, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కామెంట్స్ నా వీడియోస్కి సంబంధించి కామెంట్స్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ సెంటర్ అంటే రీఅసెస్మెంట్లో భాగంగా ఏదైతే ఈ నోటీసులు ఇవ్వలేదు సార్ మాకు, ఇంకా ఇవ్వలేదని. కాబట్టి నోటీసులు ఆల్మోస్ట్ నిన్న ఇవాళ కూడా సర్వ్ చేసినట్లు నాకు తెలుస్తుంది. సో రేపటి నుంచి రీఅసెస్మెంట్లో భాగంగా హెల్త్ చెకప్లో స్పీడ్ ఎందుకు ఉంటాయి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికే 100 మందిని దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి హెల్త్ చెకప్లు వివిధ కేటగిరీల కింద వాళ్ళకు ఏర్పాటు చేస్తారు. సో దివ్యాంగులకు మరోసారి నేను చెప్పేది ఏరా అంటే మీకు ఇచ్చిన నోటీసుల ప్రకారం
మీకు ఇచ్చిన లేటెస్ట్ నోటీసుల ప్రకారం మీరు వాటిని తీసుకొని ఖచ్చితంగా మీ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. గతంలో ఇచ్చిన నోటీసులు కాదు, ఎందుకంటే ఆ గతంలో ఇచ్చిన నోటీసులు, సరే మేము గతంలో ఇచ్చిన నోటీసులు ఎత్తుకొని వెళ్తున్నాము, అవి కాదు నోటీసులు మీకు అని అంటున్నారు అని అన్నారు. ఆ నోటీసులు కాదు, ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మీకు రీఅసెస్మెంట్ మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు లేటెస్ట్గా నోటీసులు ఇస్తారు. ఒకవేళ నోటీసులు ఇవ్వకపోతే మీకు దగ్గరలోని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాంతాల్లో అయితే గ్రామ సచివాలయాలకు వెళ్ళండి, మండల కేంద్రాలు ఇలాంటి చోట అయితే అక్కడ కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి మీరు ఆ నోటీసులు కలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా లేటెస్ట్ నోటీస్ ఉంటేనే హెల్త్ చెకప్లు అనేవి జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ నోటీసులు తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. నోటీసులు రాలేదని కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దండి. ఖచ్చితంగా మీకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇవ్వకపోతే సచివాలయాల సిబ్బంది తప్పు, నోటీసులు తీసుకున్న తర్వాత వెళ్ళకపోతే మీది తప్పు అవుతుంది, దానికి సంబంధించి మీరు ఇబ్బందులు పడతారు. అలా చేయబాకండి. ప్లస్ నోటీసులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ సెంటర్కి వెళ్ళి ఈ హెల్త్ చెకప్లు చేయించుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. ఎవరో చెప్పారని చెప్పి మీరు వెళ్లకుండా పోతే మాత్రం పెన్షన్లు టక్కన కూడా ఒక్కోసారి అవి హోల్డ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు వెళ్ళకపోతే అది ఏమవుతుందంటే వీళ్ళు ఫేక్ ఏమో, వీళ్ళు నిజంగా అందువల్లనే వీళ్ళు రీఅసెస్మెంట్ పెట్టుకున్నారు, బట్ ఏరా అంటే వీళ్ళు హెల్త్ చెకప్లు రాలేదు అంటే నిజంగానే వీళ్ళు ఫేక్ ఏమో అనేటటువంటి ఆలోచన అధికారులకు రావచ్చు. కాబట్టి దాన్ని హోల్డ్ చేసేయచ్చు. అలాంటి ప్రభావం లేకుండా మీరు నేరుగా వెళ్ళండి. మీరు నిజమైన లబ్ధిదారులు కాబట్టి మీకు అందరికీ మంచిగా జరుగుతుంది. 100% ఎవరు కూడా దీని విషయంలో వెనక్కి వెళ్ళబాకండి. ఒకవేళ రేపు కుదరలేదు, మీకు రేపు డేట్ ఇచ్చారు, రేపు కుదరలేదు మరో రోజు వెళ్ళండి, అట్లా వెళ్ళండి అంతే తప్ప కంప్లీట్గా వెళ్లకుండా పోవడం మాత్రం, నోటీసులు తీసుకుని వెళ్లకుండా పోవడం మాత్రం అలా చేయబాకండి. సో రేపటి నుంచి ప్రారంభమవుతోంది. రేపు ఎల్లుండి 3 రోజులు, అంటే వారంలో 3 రోజులు, అంటే బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు నిర్వహిస్తారు. కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా అందరూ వెళ్ళి నీట్గా మీకు మీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఈ హెల్త్ చెకప్లు చేసుకోండి. కొత్త సదరన్ సర్టిఫికెట్లు తర్వాత వస్తాయి. ఈ వీటికి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి.